आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। రుణమాఫీ విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అంతకంటే ఎక్కువ మోసం చేస్తూ ఉన్నది. ఒక కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఎట్లుంటుందంటే పంచపాండవులు ఎంత అని అంటే ఉదాహరణ చెప్తారు, మంచం కోళ్ళు అంటారు. నోటితో చెప్పేది ముగ్గురు అని చెప్తారు, చేతితో చూపెట్టేది రెండని చూపెడతారు. ఇప్పుడు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మేము 40,000 కోట్ల మందికి 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్పింది సోనియా గాంధీ బర్త్డే వరకు. దాని తర్వాత ఏమైంది? అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత చేశారు? 26,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారు. చివరి వాళ్ళు చేసింది ఎంత? 16,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. వాళ్ళు ఎస్ఎల్బిసి రాష్ట్ర లెక్కల ప్రకారం ఎంత? 64,90,000 మంది రైతులు రుణం తీసుకున్నారు. ఇక్కడ దాదాపు 70,000 కోట్ల రూపాయల రుణము ఇలా బ్యాంకు నుంచి పొందారు. ఇప్పుడు పొంతనే లేకుండా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ. అంటే దాదాపు 70% మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ జరిగింది. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.